హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరంతా? వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు చేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 కప్పులు నీళ్లు పోసి చిటికెడంత ఉప్పు వేసి మరగనివ్వండి. మరుగుతున్న నీళ్లలో 1 కప్పు పిండి వేసి కలుపుకోండి. 2 కప్పుల నీటికి 1 కప్పు పిండి వేసానండి. పిండి టైట్గా అయితే కొంచెం మిల్క్ కలుపుకోవచ్చు. ఇలా ఉండలా చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి కప్పెడు కొబ్బరి ముక్కలు, 2 ఇలాచీలు వేసి మెత్తగా మిక్సీ పట్టండి. దానిలోనే కప్పు కొంచెం తక్కువ బెల్లం వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు ముద్దలా చేసుకోవాలి. మీ రుచికి తగినట్టుగా స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసి కలపండి. ముందుగా కలిపిన బియ్యం పిండిని ఉండలా చుట్టుకుందాం. పిండిని కొంచెం రౌండ్గా ఒత్తుకొని మధ్యలో మనం తయారు చేసిన స్వీట్ మిశ్రమాన్ని పెట్టి మోదకాల షేప్లో చేసేద్దాం. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా మోదకాల్లా చేసేద్దాం. ఇప్పుడు ఒక జల్లిపుట్టకు నెయ్యి రాసి మరుగుతున్న నీళ్ళ గిన్నె పైన పెట్టండి. కొంచెం వేడయ్యాక ఈ మోదకాలన్నిటిని వాటిలో నీట్గా సర్దుకోండి. మూతతో కవర్ చేయండి. 15 to 20 minutes స్టీమ్ పై అలాగే ఉడకనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes అలా ఉంచి ప్లేట్లోకి తీసేయండి. మోదకాలు రెడీ.